పుష్ప 2 సినిమా విడుదల రోజు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనపై అసెంబ్లీలో చర్చ జరిగింది. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. అల్లు అర్జున్ వ్యవహార శైలిని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు. పుష్ప 2 మూవీ విడుదల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో దిల్సుఖ్ నగర్ కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందిన హీరో సినిమాను చూసి వెళ్లారని విమర్శించారు. దుర్ఘటనపై బాధ్యత లేకుండా సినిమా చూసి తిరిగి వెళ్లేప్పుడు అభిమానులకు చెయ్యి ఊపుతూ వెళ్లారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని అక్బరుద్దీన్ విమర్శించారు. ఇలాంటి ఘటనలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని అక్బరుద్దీన్ డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టాలని కోరారు. ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్స్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం స్పందించారు. సంధ్య థియేటర్ ఘటన విషయంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు స్పష్టం చేశారు. అంతేకాదు ఆ ఘటనను తప్పుపడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు సీఎం. సినీ నటుడిని అరెస్ట్ చేస్తే చాలా రాద్ధాంతం చేశారని, అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సంధ్యా థియేటర్ ఘటనపై విచారణ కొనసాగుతోందన్నారు. డిసెంబర్ 2వ తేదీన పోలీసులకు సంధ్యా థియేటర్ యాజమాన్యం భారీ బందోబస్తు కావాలంటూ దరఖాస్తు చేసిందని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. హీరో హీరోయిన్ తో పాటు సినీ నిర్మాణ సిబ్బంది వస్తారని ఆ దరఖాస్తులో పేర్కొన్నట్లు చెప్పారు. అయితే థియేటర్ యాజమాన్యం చేసిన అభ్యర్థనను అక్కడ ఉన్న పరిస్థితుల దృష్ట్యా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయలేమని పోలీసులు తిరస్కరించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. సంధ్యా థియేటర్ పరిసరాల పరిస్థితుల దృష్ట్యా సెలబ్రిటీలకు భద్రత ఇచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్పారన్నారు. దరఖాస్తు తిరస్కరించినా సెలబ్రిటీలు థియేటర్కు వచ్చారన్నారు. ఈ విషయంలో అల్లు అర్జున్ బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అల్లు అర్జున్ రోడ్ షో చేస్తూ థియేటర్కు వచ్చారని, అభిమానులు ఎగబడ్డంతో తొక్కిసలాట జరిగిందని, ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయారని సీఎం వివరించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడిన రేవతి కొడుకు చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. థియేటర్ బయట ఇద్దరు చనిపోయారని పోలీసులు చెప్పినా సినిమా చూసి అల్లు అర్జున్ రూఫ్ టాప్ పై చేతులూపుతూ వెళ్లారంటూ సీఎం నిప్పులు చెరిగారు. బాధితులను పరామర్శించేందుకు కూడా హీరో వెళ్లలేదన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.